అందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మేము విజయవాడకు వచ్చాము పండక్కి. ఆల్రెడీ వచ్చాము అని చెప్పి కూడా వీడియో పోస్ట్ చేశాను కదా. అయితే ఇక్కడ మా ఇంటి దగ్గరలో అంటే మూవలవారి వీధిలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి. దానిలోకి ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో మన ధనుర్మాసం ఉత్సవాలు అనేది చేస్తారు. అక్కడ గోదా అమ్మవారికి సారి తీసుకెళ్తున్నారనమాట ఈరోజు. అంటే ఇక్కడ మహిళలందరూ కలిసి వాళ్ళు ఎవరికి వాళ్ళు అంటే సామూహికంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం తీసుకొని అమ్మవారికి సారి తీసుకెళ్తారు. అయితే సారి అంటే ఇంత అంత కాదండి, 200 మందికి పంచడానికి సరిపడినంత సారి పట్టుకెళ్తున్నారనమాట అమ్మవారికి. అదొక కన్నుల పండుగగా ఉంటుంది. అదంతా కూడా వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్. ఇంకా గుడి గురించి లాస్ట్ టైం కూడా అడిగారండి, ఎక్కడ ఏంటి అనేది లొకేషన్ పెట్టమని చెప్పి. నేను లొకేషన్ తప్పకుండా షేర్ చేస్తాను ఈసారి. అలాగే ఎవరైనా మీరు ముందుగా ఇట్లా ఇందులో పాల్గొనాలి అంటే కూడా ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, చెక్ చేయండి. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరూ సంక్రాంతి పండుగ బాగా ధూమ్ధామ్గా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఒక ప్లేస్లో ఏంటంటే మొత్తం అందరూ కూడా గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నారు అనమాట. మొత్తం వీళ్ళ ఇంట్లో అంతా కూడా ఇలా అరేంజ్ చేశారు. పువ్వులతోటి చక్కగా శంకు చక్కెర నామాలు, ఇవి ఇంకా అన్ని ఐటమ్స్ అన్నీ కూడా ఎవరెవరు ఏం తీసుకెళ్తున్నారు అన్నీ కూడా ఒక దగ్గర పెట్టారనమాట. అక్కడికి మొత్తం అంతా కూడా అండి ఇట్లా కాలినడకన తాళమేళాలతోటి అంటే మేళ తాళాలతోటి వెళ్తారనమాట. నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, నందన గోవింద, అవంత చోర గోవింద. ఇంకా అక్కడ మొత్తం తీసుకెళ్ళిన ఐటమ్స్ కొన్ని అమ్మవారికి లోపల విడిగా అమ్మవారికి సమర్పించడానికి అని చెప్పి విడిగా పెడతారు. అవన్నీ కూడా వెళ్ళినాక అన్ని ఐటమ్స్ని కూడా అమ్మవారి దగ్గరికి పెడతారనమాట. ఇదిగోండి, మొత్తం అన్నీ కూడా ఇట్లా అమ్మవారి దగ్గర మొత్తం అన్నీ పెట్టిన తర్వాత అమ్మవారికి అన్నీ చూపించిన తర్వాత మళ్ళీ ఆ ఐటమ్స్ అన్నీ కూడా గుడి దగ్గర బయట గుడికి పక్కన ఉన్న కళ్యాణ మండపం అంటే ఒక కళ్యాణం జరిగే ప్లేస్లో అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎవరెవరు ఏ ఐటమ్స్ తీసుకెళ్లారో వాళ్ళ చేతుల మీదుగా పంచుకుంటారనమాట, ముత్తైదువులకి ఇచ్చుకుంటారనమాట. గోవింద 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 గోవింద. ఇంకా ఇక్కడ మొత్తం ఒక గ్యాదర్ అయిన వాళ్ళే కాకుండా అండి, ఇంకా అందరూ కూడా చుట్టుపక్కల లేడీస్ అంతా కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళంతటా వాళ్ళుగా కూడా ఇండివిజువల్గా కూడా మనము ఏ ఐటమ్స్ అయినా తీసుకెళ్తే ఏంటంటే అక్కడ మన చేతితోటి మనకి ఒకవేళ మనం ఇంతే తీసుకెళ్ళగలము అనుకుంటే అంతవరకు తీసుకెళ్ళొచ్చు అనమాట. మేమైతే ఇది మెహందీ కోన్స్ తీసుకున్నాం అనమాట. అంటే ముత్తైదువులకి చాలా ఇష్టంగా గోరింటాకు అనేది పెట్టుకుంటారు కనుక అట్లా మేము అది ఇచ్చామన్నమాట. ఇంకా ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వచ్చు. ఆల్రెడీ కొన్ని ముందే అనేసుకుంటారు కదా, మేము ఇది ఇస్తామని అట్లా. ఇంకా ఇక్కడ అందరికీ కూడా చక్కగా మంచిగా ఎవరు ఏం తెచ్చుకున్నారో అవి వాళ్ళ చేతుల మీదుగా పనిచేస్తారు.
మొత్తం ముత్తైదువులందరికీ కూడా చాలా ఐటమ్స్ తెస్తారండి. అసలు రకరకాలుగా తీసుకొస్తారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు మాకు ఏమొచ్చినాయి అనేది చూపిస్తాను. ఇంకా మనకి మెహందీ కోన్ ఇవ్వడానికి ఆప్షన్ కుదిరిందనమాట. ఇలా అందరూ కూడా ఇక్కడ సామూహికంగా చక్కగా అమ్మవారికి తెచ్చిన సారెని పంచుకుంటున్నారనమాట. ఇక్కడైతే బొమ్మల కొలువు అరేంజ్ చేశారండి. తెలిసిందే కదా, సంక్రాంతి అంటే మనకి బొమ్మల కొలువు అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా పెడతారని ఇది గుడిలో మనకి పెట్టారనమాట. అంటే మన సంస్కృతి మొత్తం ఇందులో మన పురాణాల గురించి అంతా తెలిసేటట్టు ఉంటుంది. బొమ్మల కొలువు అంటే దశావతారాలు ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా క్లియర్గా ఉంటుంది. రామ పట్టాభిషేకం కానివ్వండి, ఇట్లా అన్ని ఇంకా కొన్ని బొమ్మలు కూడా పెట్టున్నాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి అమ్మవారి సారీ అన్నమాట. అక్కడ పంచిన ఐటమ్స్ అంటే ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ ఇది గోదా అమ్మవారి సారీ అండి. సారీలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది చూద్దాము. ముఖ్యంగా సారీలో ఉండేది ఏంటి, పసుపు కుంకుమ, అలాగే మనకి సున్నిపిండి, చల్లిమిడి, ఈ ఎండు కొబ్బరి, స్వీట్స్ ఉంటాయి. స్వీట్స్లో ఇక్కడ అరిసెలు, లడ్డు, కాజా, ఇంకా మీరు చూస్తున్నారు కదా బ్యాండు, దువ్వెన, ఇంకా అన్ని అలంకారానికి సంబంధించినవి అన్నీ కూడా దువ్వెన, కాటుక, బొట్టు, నెయిల్ పాలిష్లు, మెహందీ కోను, అద్దము, బ్లౌజ్ పీసు, ఇట్లా ఇన్ని రకాల ఐటమ్స్ అమ్మవారికి సారీగా తీసుకెళ్లారనమాట. కుంకుమ బొట్టుతో పాటు ఇవాళ రేపు అందరూ బొట్టు బిళ్ళలు పెట్టుకుంటున్నారు కదా, అందుకని చెప్పి బొట్టు బిళ్ళలు కూడా పంచారనమాట. కుంకుమ ఎలాగో ఉంటుందండి, ఇది కుంకుమ ఇట్లా మన గోపురంది కుంకుమ, పసుపు రెండు కూడా ప్యాకెట్స్ ఇచ్చేసారనమాట. ఇలా ఇందులో పంచిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్స్ ఇస్తారండి. మేమైతే ఈ మెహందీ కోను అత్తయ్య తీసుకున్నారనమాట అందరికీ. దాదాపు 200 మందికి అన్నీ కూడా పంచడం అనేది జరిగింది. మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. అమ్మవారికి సారే ప్రోగ్రామ్ అనేది చాలా వైభవంగా జరిగింది. మరి మీరంతా కూడా చూసి సంతోషిస్తారని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేశాను. పండుగ రోజున అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ చూసి సంతోషిస్తారనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరి వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.